ఓం నమ శివాయ అందరికి. ఈ రోజు మన ఛానల్లో డే 9 ఇక ఫస్ట్ టెంట్ క్లోజ్ చేసుకొని నిష్కలంక్ మహాదేవ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే నిష్కలంక్ మహాదేవ్ టెంపుల్ కి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఈ టెంపుల్ అనేది సముద్రం మధ్యలో ఉంటుంది. రోజుకు ఒకసారి సటన్ టైమ్ లోనే ఈ వాటర్ అని వెనకకి వెళ్ళిపోయి భక్తులు దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. మాకు అరౌండ్ 1 o'clock కి వాటర్ అయితే వెనకకి వెళ్ళిపోయినాయి. అక్కడ నుంచి ఒక 850 meters నడుస్తూ నిష్కలంక్ మహాదేవ్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయాము. పూర్వం ద్వాపర యుగంలో పాండవులు కౌరవులని సంహరించారు, తోటి బంధువులనే చంపేశారు అని పాండవుల మీద పాపం అయితే ఉంటుంది. కృష్ణుడు వచ్చి ఒక నల్ల ఆవు నల్ల జెండనైతే ఇస్తాడు. అది ఎక్కడైతే తెల్లగా మారుతుందో అక్కడ లింగాలు పెట్టుమని. అక్కడ నుంచి అంబాజీ శక్తి పీఠం అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పుడు దారిలో ఒక రియల్ ఏనుగు అయితే కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది అది. ఇదే అంబాజీ టెంపుల్. ఇక్కడైతే అమ్మవారి హార్ట్ పడుతుంది. ఇది 51 శక్తి పీఠంలో ఒకటి. కింద అమ్మవారి టెంపుల్ దర్శించుకొని పైన జ్యోతికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి రోప్ వే అయితే ఉంటుంది. ఒకవేళ రోప్ వే వద్దు అంటే 1000 స్టెప్స్ ఉంటాయి. అవి ఎక్కైతే మీదికి వచ్చి దర్శించుకోవచ్చు. పైనుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. కింద అయితే అమ్మవారి స్వరూపం ఉంటుంది. గుట్ట పైన అమ్మవారి జ్యోతి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి జ్యోతి సిన్స్ 15 years నుంచి ఎలుగుతూ ఉంది. ఇక్కడ పండితులు చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారిని అయితే చాలా నమ్ముతారు. మొత్తం వెల్ డెకరేటెడ్ గా ఉంది టెంపుల్ అంతా. కిందికి వచ్చి ఒక దగ్గర మన గుడారం అయితే వేసుకొని పడుకున్నాము. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.